ఏళ్లకు పైగా అనుభవం, ప్రకృతి సేద్యంలో రారాజు అయిన శ్రీవారి వరి సాగును జాతికి పరిచయం చేసిన అపర మేధావి, మన మట్టి మనిషి, మట్టిలో మాణిక్యం. అలాగే లక్షలాది విద్యార్థులకు తన యొక్క నాలెడ్జ్ని పంచి ఎందరికో ప్రకృతి సేద్యంతో అక్షరాలను నేర్పించిన గొప్ప వ్యక్తి. ఇంకా అలాగే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్న గొప్ప రైతుగా పేరు పొందిన గౌరవనీయులైన గుడివాడ నాగరత్నం నాయుడు గారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రైతు దినోత్సవ సందర్భంగా విచ్చేసిన, కానీ మా రైతులే తక్కువగా ఉన్నారు. రైతు విభాగానికి సంబంధించిన అనేక మంది మేధావులు, సో వ్యవసాయం మీద ఆసక్తి ఉన్న సోదరులందరికీ నా నమస్కారం. అట్లాగే కొంతమంది మేధావులు, మా బావగారు ఒకరు, మా అల్లుళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందరికీ కొంతమందికి నేను మేనమావని, కొంతమంది నాకు కొడుకులు, కొంతమంది మనోళ్ళు, అందరూ కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఎందుకంటే మనందరిది ఒక కుటుంబం అనేది నా బాధ్యతగా నేను భావిస్తాను. సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ రైతు దినోత్సవ శుభ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే రైతులందరినీ మీరు ఆశీర్వదించినట్లయితే ఆ రైతు కుటుంబాలు హ్యాపీగా ఉంటారనే దానికోసం ఈ రైతు దినోత్సవం పెట్టారనేది నా ఉద్దేశం. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అసలు అనేక మంది వెనక నుండి కృషి చేసిన ఇలాంటి వాళ్ళు, సో దినేష్ గారు, ఈ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారములు. యువ కిసాన్ దినోత్సవం సందర్భంగా సో ఇప్పుడే మా సోదరి వస్తూ ఉన్నది, ఫైర్ బ్రాండ్ ఇన్ అగ్రికల్చర్, సూర్యకళ గారు. సో అయ్యా అల్లుడు గారు నమస్కారం, కూర్చోండి. విషయానికి వస్తే అందరూ రైతుల గురించి మాట్లాడుతుంటారు, అందరూ రైతుల శ్రేయోభిలాషులు. ఇలాంటి కార్యక్రమానికి రైతులు చాలా తక్కువ మంది వస్తుంటారు, ఎందుకో కారణం తెలియదు. సో ఇక్కడికి విచ్చేసిన వాళ్ళల్లో ఒక 10% రైతులుగా ఉన్నారనేది నా ఉద్దేశం. యువ కిసాన్ దివాస్ కిందకి వచ్చిన యువ రైతులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా ఎక్కువగా రావాలనేది నా ఉద్దేశం. సో సబ్జెక్ట్కి వస్తే నా పేరు నాగరత్న నాయుడు, నేను ఒక చిన్న రైతుని. మా పొలం ఒక ఇక్కడే రామోజీపురం, ఇక్కడి నుంచి దగ్గరే ఒక 10-15 కిలోమీటర్స్లో ఉంటుంది. సో నేను 1992లో ఒక కొండ ప్రాంతంగా ఉన్నదాన్ని ఎన్నుకున్నాను. అందులో ఒక 17 ఎకరాలు కొనడం జరిగింది. అందులో నుంచి దాదాపు 1000 లారీల రాళ్ళు బయటకు పంపించాను. పెద్ద పెద్ద బండరాళ్ళు, గుండ్లన్నీ కూడా ఒక 30-40 అడుగులు లోతు తవ్వేసేసి అందులో వేసి ఒక 5 అడుగులు మట్టిని కప్పి వ్యవసాయం చేస్తున్నాను. ఆ రోజుల్లో అనేక మంది శాస్త్రవేత్తలు ఈ పొలం వ్యవసాయానికి యోగ్యత లేదనేది డిసైడ్ చేశారు. సో ఎందుకంటే మా భూమి అనేక రకాలుగా సెలైన్ సాయిల్ ఉంటుంది, శాండీ సాయిల్ ఉంటుంది, రాకీ సాయిల్ ఉంటుంది. సో సాయిల్ సైన్స్ వాళ్ళు వస్తే ఎన్ని రకాల సాయిల్ కావాలని మా దగ్గర నేను చూపించగలుగుతాను. అంత వేస్ట్గా ఉన్న పొలాన్ని కొనుక్కొని వ్యవసాయానికి దిగాను. నేను, మా భార్య, మా అమ్మ, మేము ముగ్గురం కలిసి. సో అందరూ అన్నారు, ఈ వేస్ట్ ల్యాండ్ కొన్నావు, కనీసం నీకు తిండి మన్నం కూడా వస్తుందో రాదన్నారు. అప్పటికి మాకు పెళ్ళి అయింది, పిల్లలు లేరు. నీకు ఒక 2 ఆడపిల్లలు పుడితే కనీసం పెళ్లి చేసే యోగ్యత కూడా ఉండదు. 30 సంవత్సరాలైనా ఆ అమ్మాయికి పెళ్లి కాదు, ఎందుకంటే రైతు కుటుంబంలో పుట్టింది, నీ దగ్గర ఆర్థిక వనరులు తక్కువగా ఉంటాయి కాబట్టి పెళ్లి చేసే పరిస్థితి ఉండదనేది అందరూ కూడా ఎగతాళి చేయడం కూడా జరిగింది. సో నిజమే, వాళ్ళు చెప్పింది కూడా జరుగుతుందేమనే ఉద్దేశంతో ఒక ఆడపిల్ల పుడుతున్నట్టుగానే ఆపరేషన్ చేశాను. ఎందుకంటే నిజమే కావచ్చు, వాళ్ళు చెప్పింది కూడా 2 ఆడపిల్లలు పుడితే వాళ్ళు ఏమన్నారంటే 30 సంవత్సరాలైనా పెళ్లి కాదు, సో మంచి కుటుంబంలో నుంచి వచ్చిన పిల్ల అయితే తండ్రి పరువు పోతుందేమనే దాంతో పెళ్లి కాకుండా ఆగిపోతుంది, లేకపోతే నీ ఇష్టాన్ని ప్రకారం నువ్వు దిగావు, నా ఇష్ట ప్రకారం నేను ఎవరినైనా చూసుకొని వెళ్తున్నావు అనే దాంతో అనుకొని కూడా జరుగుతుందేమనేది అనుకొని ఒక్కరిని కలవడం జరిగింది. ఆ ఒక్కరిని కూడా ఆదర్శంగా పెంచాలి అనే దాంతో
నేనున్నది ఇక్కడ పొలం కొనుక్కుంటే మా అమ్మాయిని భారతీయ విద్యాభవన్ జూబ్లీ హిల్స్లో చదివించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ చదువుతున్నాడు. ఒక చీఫ్ మినిస్టర్ కొడుకైన ఆ స్కూలు ఒక రైతు కూతురు ఎందుకు చదవకూడదని ఆ ప్రిన్సిపల్ మేడంతో పోరాడి అందుకే సీట్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అది ఐఏఎస్ ఐపీఎస్ మినిస్టర్ వీళ్ళకి పిల్లలకి ఉంటుంది, అందరికీ ఇంట్లో కావాలి, పేరెంట్స్కి ఇంట్లో కావాలి. నేను ప్రిన్సిపల్ మేడం అడిగి గట్టిగా పోరాడి సీట్ ఇప్పించుకున్నా. సో బాగా చదువుకుంది. సో తన లైఫ్ హ్యాపీగా కాలేజీకి ఫస్ట్ రావడం జరిగింది. చివరికి మా వ్యవసాయానికి వస్తే మేము ముగ్గురు 3 చక్రాల బండిలాగా నేను మా అమ్మ మా భార్య అహర్నిశలో కృషి చేస్తూ రోజుకు 18 గంటలు పనిచేయడం జరిగింది. సో మొదట భూమి కొన్నాం, డబ్బులు అయిపోయినాయి, వ్యవసాయం ఎలా చేయాలి అనే దాంతో అనుకొని ఇంకా స్టార్ట్ చేసాం. ఒక బోర్ వేసాం, ఒక ట్యాప్ వాటర్తో నీళ్ళు వచ్చాయి. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి. చివరికి మా మిస్సెస్ దగ్గర కొనేటప్పుడు కొంత బంగారాన్ని అమ్మేశాం, మిగిలిన కొంచెం బంగారం ఉంది. సరే అతివే బ్యాంకులో పెట్టి లోన్ తీసుకొని బోర్ వేద్దామంటే ఎందుకు అమ్మేద్దామని చెప్పి తను సహకరించింది. అంటే కోపంతో కాదు, లేడీస్ బంగారం అంటే చచ్చేంత ప్రాణం, భర్తనైనా వదిలిపెడతారు కానీ బంగారాన్ని వదిలిపెట్టరు. కాబట్టి ఎందుకనిందంటే ఎందుకోసం అన్నానంటే ఈ బంగారాన్ని మనం బ్యాంకులో పెడితే సంవత్సరం కాకముందుగానే వాడు రెన్యూలైనా చేసుకోమంటాడు, లేకపోతే నోటీస్ ఇస్తాడు, ఇంట్రెస్ట్ కట్టమంటాడు, అది ఇది అంటారు. సో మనకి ఇన్కమ్ వస్తుందో లేదో ఈ సంవత్సరం. కాబట్టి అమ్మేస్తే బోరేస్తే తర్వాత చూసుకుందాం అన్నది. వద్దు అంటే మాకు ఒక చెడిపోయిన కుటుంబాలు, మా జాతి అంటే కమ్మాసి కుటుంబం నుంచి వచ్చాం. అది గొప్ప కుటుంబమే అనుకోవచ్చు, ఎందుకంటే పాలిటిక్స్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి. సో బంగారం లేకపోతే బయట పోవడం కష్టం అనేదని అనుకుంటే ఎక్కడైనా మంచి చోటకి పోవాలంటే బంగారం కూడా అవసరం కాదంటే మనం చూసి అన్నం పెట్టేవాళ్ళకి పెడదాం, లేకపోతే మానేసుకున్నాం. ఆ ఫంక్షన్కే పోవడం అవసరం లేదు, మనం చూసి గౌరవించినట్టు పోదాం అనుకుని డిసైడ్ చేసుకున్నాం. బోరేసాం, 2 ఇంచులు నీళ్ళు వచ్చాయి. అందుకుముందు అంటే ట్యాప్ వాటర్కి ఒక 500 కుండలు, మా పక్కన కళ్ళు గీసాడంటే కళ్ళు కుండలు ఉన్నాయి, ఒక్కొక్క చిల్లు పెట్టి 500 మొక్కలు పెట్టి దానికి నీళ్లు డ్రాప్స్ అప్లై డ్రిప్ ఇరిగేషన్ చేయడం జరిగింది. సో నీళ్ళు వచ్చాయి, బోరేసాం, కష్టపడ్డాం అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా డిసైడ్ చేసుకున్నామంటే ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ షుడ్ గో ఇన్ హిస్ ఓన్ ఫార్మ్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫార్మ్ అనేది డిసైడ్ చేసుకున్నాం. అంటే తలక రాసుకొని కుంకుడుకాయ కాడి నుంచి, దేవుడికి కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి, ఒత్తి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, సో నేను తాగే కాఫీ గింజల కాడి నుంచి, పిల్లలకు కావాల్సిన ఫుడ్ అది న్యూట్రియంట్ ఫుడ్ కావాల్సిన ఫ్రూట్స్ కాడి నుంచి, వెజిటబుల్స్ కాడి నుంచి స్టార్ట్ చేసాం. సో ఇట్ ఈస్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫార్మ్ అది మొదటి నుంచి స్టార్ట్ చేసాం. ఎందుకంటే రైతు అనేవాడు కష్టాల్లో ఉన్నాడనేది అందరూ అంటుంటారు. ఎందుకు కష్టాల్లో కష్టపడితే రైతు కూడా సుఖంగా ఉంటాడు అనేది కూడా నా ఉద్దేశం. ఎందుకంటే రైతులు ఈ రోజుల్లో ఏం చేస్తున్నట్టే మోనోక్రాప్, మిర్చి వేస్తే మిర్చి, కాటన్ వేస్తే కాటన్, ప్యాడీ వేస్తే ప్యాడీ, లేక అనేక రకాలుగా మోనోక్రాప్ చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలను దెబ్బతింటున్నాడు. అట్లాగే అనేక రకాలుగా బాగా ఇంకా మరి ఈల్డింగ్ వచ్చినప్పుడు దళారుల దగ్గర మోసపోవడం, మార్కెటింగ్ స్ట్రాటజీ చదవలేకపోవడం వల్ల నష్టపోతున్నాడు. కాబట్టి మిక్స్డ్ క్రాపింగ్ అనేది స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫస్ట్ 33 years నుంచి 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్ కూడా వాడకుండా మా పొలంలో ఇప్పటి వరకు గత 33 సంవత్సరాలుగా పండిస్తున్నాం. అందరికీ ఆర్గానిక్ మెథడ్స్ చెప్తూ ఉంటాం, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ గురించి చెప్తాం. కానీ నేను ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కూడా వాడను. ఇందాక సోదరుడు చెప్పాడు క్రిమిసంహారక మందులు ఎలా వాడాలని. సో మా దగ్గర బయోలాజికల్ కంట్రోల్ సిస్టంలోనే మిత్ర పురుగులు, శత్రు పురుగులు మనం నేర్చుకున్నాం. వెజిటేరియన్ ఇన్సెక్ట్స్, నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ 2 ఉంటాయి. వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ద ఫార్మర్, నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ ఫేవర్ టు ద ఫార్మర్ అని గ్రహించి బయోలాజికల్ కంట్రోల్ ద్వారానే ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంటుంది. మాకున్న కొద్దిపాటి పశువులు ఉంటాయి, వాటి ఎరువులు, కూరగాయలు, కాకూరలకు వేస్తాం. మిగతా వాటికి బయోమాస్ ఎట్లా డీకంపోజ్ చేసుకొని నేచర్ సిస్టంలోని ఒక 20 కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 1 గ్రామ్ ఫర్టిలైజర్ కూడా వేయకుండా కూడా అనేక రకాలుగా పండిస్తూనే ఉన్నాం. ఎందుకంటే రైతు భూమి మీద ప్రేమతో కావాలి.
భూమి మీద ప్రేమ లేకుండా నేను పెట్టుబడి పెట్టాను నాకు ఆదాయం రాలేదంటే మాత్రం రాదనేది కూడా నా ఉద్దేశం. నాకు ఒక పేరుంది, చెడ్డ పేరు, మొక్కలతో మాట్లాడే నాయుడని. ఏ యూనివర్సిటీ పోయినా మొక్కలతో మాట్లాడే నాయుడని అంటారు. అవును, నిజం. మొక్కకు ప్రాణం ఉంది, మనకు ప్రాణం ఉంది. మొక్క పిలకలు పెడుతుంది, మనం పిల్లలు కంటున్నాం. దానికి మొక్కకు నీళ్ళు అవసరం, మనకు నీళ్ళు అవసరం. దానికి ఫుడ్ అవసరం, మనకు ఫుడ్ అవసరం. కానీ మన సమాజానికి ఎంతగా తోడ్పడుతున్నామో మన విసర్జనకు వదిలిపెట్టాల్సి వస్తుంది. అదే మొక్కను కానీ ఎంత ప్రేమగా చూస్తే అంత అధికంగా దిగుబడిని ఇస్తుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి నేను మొక్కలు నమ్ముకుంటాను, మొక్కను ప్రేమిస్తాను, మొక్కలతో మాట్లాడతాను. ఒక మొక్కను చూస్తే ఉదయం పోయి చూసినప్పుడు ఏంగా ఉందంటే, నేను ఎక్కడైనా తమిళనాడు, కర్ణాటక, కేరళనో నార్త్లో పోయేసి వస్తే కొన్ని మొక్కలు దిగాలుగా ఉంటాయి. బాగున్నామని నేను పలకరిస్తే అవి నా మొఖం కూడా చూడు. కాసేపు తర్వాత ఏమైందని చెప్పేసి పిలిపించి దాని కల్లా చూసి దానికి నీళ్ళు వదిలేస్తే అర్ధ గంటలోనే ఇమీడియట్గా నాయుడు గారు బాగున్నారో, మీరు వెళ్ళిన ప్రోగ్రాం బాగా జరిగిందని అవి నన్ను ఆప్యాయతగా పలకరిస్తుంటుంది. ఆ విధంగా మొక్కను నమ్ముకున్నాం కాబట్టి దానికి ఏం కావాలి? వెన్ రూట్స్ ఆర్ హెల్దీ, ప్లాంట్ విల్ బి మోర్ హెల్దీ, ప్లాంట్ విల్ బి మోర్ హెల్దీ, పానికల్స్ విల్ బి మోర్ అండ్ గ్రెయిన్స్ విల్ బి మోర్, ఈల్డింగ్ విల్ బి మోర్. మనం మొక్కను ఎలా పోషిస్తున్నాం? మేము టన్నులుగా ఎరువులు వేస్తున్నాక రాలేదంటారు, అనేక రకాలుగా పురుగు మందులు పెట్టినా రాలేదంటారు. నువ్వు ప్రేమతో చూడడం లేదనేది మాత్రం నేను చెప్తాను. ఆ మొక్కను ప్రేమతో చూస్తే అత్యధికంగా దిగుబడిని ఇస్తుందనేది కూడా నా ఉద్దేశం. మన తెలంగాణ ప్రాంతంలో కొబ్బరి చెట్టు కాయదని 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నాడు ఒక కొబ్బరి చెట్టు కూడా ఎవరి పొలంలో ఉండేది కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోస్తా ఆంధ్రాలో కన్నా ఎక్కువగా కొబ్బరికాయలు మా పొలంలో కాస్తాయి. ఎందుకంటే దానికి ఏం ఫర్టిలైజర్ కూడా వేయం, దాని వాతావరణాన్ని సృష్టిస్తాం. మైక్రో క్లైమేట్ మా దగ్గర ఉంటుంది. సో బయట 47 degrees 48 degrees వస్తుంటుంది. కొంత దూరం వచ్చిన తర్వాత 40 degrees, ఇంకొంత దూరం వచ్చిన తర్వాత 35, 30, 25, 20, 15, 10 degreesలో గ్రో అయ్యే మొక్కలు కూడా, -డిగ్రీలో గ్రో అయ్యే హిమాలయ నుంచి తెచ్చిపెట్టిన మొక్కలు కూడా బ్రతికించి హ్యాపీగా బతుకుతున్నాయి. సో మైక్రో క్లైమేట్ మొక్కకి ఎలా ఇవ్వాలి అనే దాంతో నేచర్ని గౌరవించి నేచర్ని అనుసంధానం చేసుకునేసి మా వ్యవసాయం ఉంటుంది. సో ఏది 7 రాష్ట్రాల్లో ఫస్ట్ గ్రీన్ హౌస్ కూడా నేనే వేసాను. ఆ గ్రీన్ హౌస్ వేసి గ్రీన్ హౌస్లో కొన్ని రకాల జర్బరా, కార్నేస్ అలాంటి ఫ్లవర్స్ పండించాను. సో ఫస్ట్ ఫ్లోరికల్చర్ ఫార్మర్ కూడా కంబైన్ స్టేట్లో ఫస్ట్ ఫార్మర్ నేను. సో ఫస్ట్ ఫార్మర్ కాకుండా ఐ గాట్ ఇట్ సెవరల్ అవార్డ్స్ ఇన్ ఫ్లోరికల్చర్ అండ్ వెజిటబుల్స్ ఆల్సో. సో ఫార్ ఐ గాట్ ఇట్ 16 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఫామ్కి, ఒక 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 463 అవార్డ్స్ ఇన్ ఆల్ స్టేట్ ఆల్ కమ్యూనిటీలో రావడం జరిగింది. ఈ మధ్యనే అగ్రి టూరిజం వాళ్ళు కూడా, వరల్డ్ టూరిజం వాళ్ళు అగ్రి ఎక్సలెన్సీ అవార్డు కూడా టూరిజం ఎక్సలెన్సీ అవార్డు ఇవ్వడం జరిగింది. మొన్ననే అమరావతి అగ్రికల్చర్ కాలేజీ వాళ్ళు కూడా సన్మానం చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలాగా అంటే ఇవన్నీ నా కృషి కాదు, మా మొక్కల యొక్క ప్రేమ, వాటి ఆప్యాయతానికి ఆ పొలానికి వచ్చిందని నేను గర్వంగా చెప్పగలుగుతాను. కానీ నేను చేసిన నేను కావాల్సుకోవడం కాదు. సో ఈ విధంగా నేచర్ని ఎలా కాపాడాలి, ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు ఉంటుందనేది నా ఉద్దేశం. కాఫీ దివ్యంగా పండుతుంది, మేము ఏలకులు పండిస్తున్నాం, మా దగ్గర మిరియాలు పండుతుంటాయి. సో యాపిల్ కూడా పండిస్తాం. ఎందుకంటే మొక్కను ప్రేమిస్తూ క్లైమేట్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దాంతో ఉండడం వల్ల అది ఏ మొక్క కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే శ్రీవరి సాగు అనేది మొదట భారతదేశంలో ప్రప్రదంగా స్టార్ట్ చేసిన రైతుని సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సివ్ మెథడ్ యూజింగ్ ఆఫ్ లెస్ వాటర్, లెస్ సీడ్ ఇన్ ఏ లెస్ ఏరియా, హై ఇన్కమ్ జనరేషన్. ఒక ఎకరాకి మన రైతులలో 30 కిలోల విత్తనాన్ని నారబోసి నాటి, సో నేచర్లో ఆర్గానిక్లో 25 to 35 బ్యాగ్స్ పండిస్తారు. అది శ్రీవారి సాగులో ఎకరాకు 2 కిలోల విత్తనం, 30 కిలోల విత్తనాన్ని బదులు 2 కిలోల విత్తనంతో నారబోసి ఎకరం నాటిపెట్టి ఎకరాకు 92 బస్తాలు పండించి వరల్డ్ ఫస్ట్ రావడం కూడా జరిగింది. ఈ విధానాన్ని చూడడానికి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చినప్పుడు కూడా ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ గురించి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్కి వివరించిన వ్యక్తిని. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు
మా పొలంలోనే వచ్చి హెలికాప్టర్లో దిగి వరి కోసి ఎకరాకు 92 బస్తాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆ ఫామ్కి ఒక 165 కంట్రీస్ ఎమినెంట్ సైంటిస్టులు కూడా రావడం జరిగింది. సో అనేక నా ఉద్దేశం ఏంటంటే నేను మా రైతుల కన్నా ఎక్కువగా విద్యార్థులకి ఎడ్యుకేట్ చేస్తాను. కారణం ఏంటంటే మా రైతులు ఈ చెవులో వింటారు, ఆ చెవులో పోతారు, మేము నెల నుంచి చేసిందే కదా, ఇంకొక వచ్చిందేముంది, ఎన్ని రోజుల నుండి రేపు తింటేనే తినకపోతే ఏమవుతుంది, ప్రాణం పోతుందా అని నెగ్లెక్ట్ చేసి ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసి పోతూ ఉంటారు ఏ సెమినార్కి వచ్చినా. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం నేచర్ ఫుడ్ గురించి, ఆర్గానిక్. యువ రైతులంతా రావాలనుకుంటే ఇన్స్పిరేషన్ కావాలి. ఇన్స్పిరేషన్ కావాలంటే నేను ఈరోజు దోతి కట్టుకొచ్చాను. నేను కూడా మంచి ప్యాంటు షర్ట్ వేసుకొస్తాను. ఎందుకంటే ఒక కండవ వేసుకుని బనీను మామూలుగా చినిగిపోయిన డ్రెస్ వేసుకుని ఒక లుంగి కట్టుకొని వస్తే వేదాంత బాగానే చెప్తున్నాడు, ఆయన వేషధారణ చూస్తే రేపు నేను కూడా అదే పరిస్థితికి వస్తానని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాడు, ఒక డాక్టర్ రాడు, ఒక డాక్టర్ పిల్లలు రారు, సాఫ్ట్వేర్ పిల్లలు రారు. కాబట్టి వాళ్ళకన్నా మంచి డ్రెస్ నేను కూడా వేసుకుంటాను. కాకపోతే నేను ఈరోజు పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉండి ఎటు వచ్చాను అనుకోండి. సో ఎందుకంటే డ్రెస్ కోడ్ అనే సింబల్ కాదు అనేది నా ఉద్దేశం. డ్రెస్ నీట్గా ఉండడం వల్ల నా దగ్గరికి నా ఫ్యాన్స్ దాదాపు నా తమిళనాడులో 5 lakhs మెంబర్స్ ఉంటారు. ఎందుకు వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళందరి జీవితాలు కూడా బాగా మెరుగుపరిచాం. ఇక్కడ కూడా ఈరోజు యువ దివాస్ కార్యక్రమానికి యువ రైతులందరినీ కూడా ఇన్స్పిరేషను. మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకుంది, దానికి ఒక 3,60,000 70,000 వస్తుంది. ఏదన్నా ఇబ్బంది అయితే ఉదయం పోయి సాయంకాలంకి వచ్చి ఈ సెల్ ఫోన్ లేదు చూడంటే నాకు టైం లేదు డాడీ అంటుంది. టైం లేకపోతే ఉద్యోగం మానేసి రా నా దగ్గరికి, నీకు 3 లక్షలు నేనే సాలరీ ఇస్తానంటాను. ఎందుకంటే గర్వంలో ఎందుకు చెప్తున్నానంటే సో ఈ వృత్తిని కాపాడాలి. ఇందులో కూడా ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ లేకుండా లేదు. కాబట్టి గర్వంగా యువ రైతులందరూ కూడా ఈ అగ్రికల్చర్కి రావాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కోరుకుంటాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే యువ రైతులు వస్తున్నారు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ వాళ్ళందరూ ఇందాక సోదరు చెప్పినట్టుగా నిజాయితీగా చేయడం లేదు, లీజులు తీసుకుంటారు. ఎక్కడో కెమికల్ ఫార్మింగ్ బాగా బస్తాలు వేసి 2 ఇంచుల సంబంధం ఉన్న కెమికల్ ఫీల్డ్ని తీసుకొని దానిలో వ్యవసాయం చేయడం, దాన్ని ఆర్గానిక్ ప్రొడ్యూస్ అని చెప్పేసి మార్కెట్లో అమ్మడం కూడా జరుగుతుంది. దయచేసి తప్పుగా అనుకోకండి. మేము ఇన్ని రోజుల నుంచి కాపాడి ఆ వ్యవస్థను నిలబెట్టాం. ఆ వ్యవస్థను మీరందరూ కూడా కాపాడాలి. చెడ్డ పేరు తేవద్దండి, రైతులకు చెడ్డ పేరు తేవద్దండి, మీ దగ్గర ప్రొడ్యూస్ కొనేవాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. వాళ్ళు నిజాయితీగా నమ్మి ఇది ఆర్గానిక్ అని కొంటున్నారు, వాళ్ళ మోసం చేయడం మాత్రం తప్పనేది నా ఉద్దేశం. కాబట్టి ఎవరైనా కెమికల్ ఫార్మింగ్ని ఆర్గానిక్ అని చెప్పేసి కెమికల్ తోటి పండించిన పంటని ఆర్గానిక్ అని చెప్పి వాళ్ళకున్న తెలివితేటలతోటి నెట్లలో పెట్టి అమ్ముతున్నారు. కాబట్టి అది మానుకొని నిజాయితీగా చేయమని ప్రతి ఒక్క యువతను కూడా నేను పేరున కోరుకుంటున్నాను. ఒక రైతు ఏదన్నా చిన్న తప్పు చేస్తే పర్వాలేదు, ఎందుకంటే అతను బతుకుతెరువు కోసం చేస్తాడేమో. మీరందరూ బాగా సుభిక్షితంగా మంచి శాలరీస్ డ్రా చేస్తున్న వాళ్ళు మీరు తప్పు పని చేయొద్దని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక తండ్రిగాను, ఒక తాతగాను, ఒక అన్నగాను. ఎందుకంటే ఈ వ్యవస్థ నిలబడాలి. ఈ దేశంలో ఉన్న 142.75 crores 100% ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలి. నా ఏం మొదటి నుంచి గత 32 సంవత్సరాల నుంచి పోరాడడం అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ వెల్త్ సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ. ఈ 4 రైతే కాపాడగలుగుతాడు ఈ దేశంలో. ఒక పొలిటీషియన్ కాపాడలేడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాపాడలేడు, ఒక డాక్టర్ కూడా కాపాడలేరు. ఈ 4 వ్యవస్థలు ఒక రైతు మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ వెల్త్ సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, ఈ 4 దేశానికి రైతే ఇవ్వగలుగుతాడు. కాబట్టి సో ఆ రైతుని గౌరవప్రదంగా చూడమనేది అనుకుంటాం. ఆ విధంగా మనం వ్యవస్థను మార్చుకొచ్చి నా ఏం ఏంటంటే ఈ 142.75 crores పాపులేషన్కి 100% విషం లేని ఆహారం అందించాలనే తపనతోటి గత 32 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కొక్కసారి మేము మొదటి పండించి మార్కెట్కి పోతే మూసీ నది నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఆకుకూరలు నవనవలు ఆడుతుండేవి. ఈ ఆర్గానిక్లో పండించిన కొంచెం పేదగా ఉండేసరికి దీన్ని కొనేవాళ్ళు కాదు, అవే కొనేవాళ్ళు.
ఎంత చెప్పినా వినేవాళ్ళు కారు. ఎందుకు అలాంటి టైంలో అనేక మంది ఆర్గానిక్ వచ్చిన రైతులందరూ కూడా కెమికల్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి సహకారం లేదు, అతని వ్యవస్థ దీని మీదనే ఆధారపడి ఆ కుటుంబం జరుగుతుంటుంది. మరి ఏం చేయాలి? ఎంతకాలం పక్కన కెమికల్ ఫార్మర్ భార్య రోజుకొక కొత్త చీర కట్టుకొని సొమ్ములు వేసుకుంటే ఈ ఆర్గానిక్ ఫార్మర్ భార్య వారానికి కూడా చీర మార్చుకునే పరిస్థితి లేకపోయింది, ఉండే సొమ్ములు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి అయిపోయింది. కాబట్టి బ్యాక్ టు కెమికల్కి పోవడం జరిగింది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కాబట్టి అన్ని మెలకువలు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి 100% నిజాయితీగా పండిస్తే మంచి ధర ఉన్నాయి, మంచి ఆదాయం కూడా, వ్యవసాయం కూడా ఒక అంటే మనం ఎంత నేచర్ గురించి మాట్లాడుకొని ఎంత పురాతన గురించి మాట్లాడుకున్నా కూడా సో అగ్రికల్చర్ కూడా ఒక ఇండస్ట్రీ లాగా రావాలనేది నా ఉద్దేశం. సో కంబైన్డ్గా మనం అందరూ ఒక సొసైటీగా ఫామ్ చేసి ప్రభుత్వం ఇచ్చే ధరలు మనకు అక్కర్లేదు, మా ధరలను మేము నిర్ణయించుకోగలనే కెపాసిటీ మనలో రాగలిగినప్పుడు వ్యవసాయం ఎప్పుడు 100% బాగుంటుందనేది నా ఉద్దేశం. కాబట్టి ధరలు ఎవరో నిర్ణయించడం ఎక్కడ ఏ శ్రీరంగంలో ఉన్నా ఢిల్లీలో వాళ్ళు కాదు, మన ధరను మనం ఎందుకు నిర్ణయించుకోకూడదు. ఆ మధ్యకాలంలో ప్లానింగ్ కమిషనర్ వచ్చే హైదరాబాద్ కూడా రావడం జరిగింది. రేటు ఎట్లా ఫిక్స్ చేస్తున్నారంటే ఏదో ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, మొక్క సీడ్ కాస్ట్ని పట్టి వాళ్ళు ధరను నిర్ణయిస్తున్నారు. ఆ మేధావిని నేను అడిగాను ఆ ప్లానింగ్ కమిషనర్ని, అయ్యా 1 కేజీ రైస్ పండించడానికి ఎన్ని నీళ్ళు అవసరం? చెప్పలేడు. 5000 లీటర్స్ అవసరం 1 కేజీ రైస్ పండించడానికి. ఒక ట్యాప్లో నుంచి నా వాటర్ ఒక బాటిల్లోకి వస్తే 20 రూపీస్ అమ్ముతున్నాం. ఇక్కడ 5000 లీటర్స్కి రైతు బోర్ వేసుకుంటున్నాడు, ₹1,00,000 బోర్ ఖర్చులు అవుతున్నాయి, పైప్ లైన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎలక్ట్రిసిటీ ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన ఈ 500 లీటర్కి 1 లీటర్కి 5 పైసలు వేసుకుంటే ఎంత అవుతుంది? 5,000 లీటర్లకి. సో దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. సీడ్ కాస్ట్ ఎంత, సో ప్లాంటేషన్ కాస్ట్ ఎంత, సో కలుపులు, సో ఫర్టిలైజర్స్ ఇవన్నీ తీసుకుంటే వీటన్నిటి మీద ధర నిర్ణయం తీసుకోకుండా ఎలా రేటు నిర్ణయిస్తారు? సో 15 రూపాయలు 20 రూపాయలకి మీరు కేజీ బియ్యం ఇస్తున్నారు, ఎలా ఇవ్వగలుగుతాము అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇలాగా అది ప్రభుత్వ వ్యవస్థల్ని మార్పు తీసుకురావాలంటే ఇలాంటి మేధావులు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ముందు నేను మాట్లాడే విషయం కాదు. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే రైతు నష్టపోడు. అయ్యా మీకు మేము ప్రభుత్వానికి మేము సప్లై చేయము, మా పంటను మేమే అమ్ముకోగలుగుతాము అని ఒక యూనిటీగా మనం చేరినట్లయితే ఎఫ్పిఓస్ కాదు, ఎఫ్పిఓస్ అది ఒక 350 మంది రైతులుంటే ఎఫ్పిఓస్ అయిపోతున్నాయి. అట్లా కాకుండా కలెక్టివ్గా చేయగలిగినప్పుడు సో మంచి ఫుడ్ని అందరికీ అందించవచ్చు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ టేకింగ్ అలాంగ్ విత్ దర్ ఫుడ్ 5% పాయిజన్. ఈజ్ ఇట్ నెసరీ అనేది నా క్వశ్చన్. ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఒక 4 to 5% విషాన్ని తీసుకుంటున్నాం. మేము కూడా తక్కువేం కాదు రైతులు. ఉదయం స్ప్రే చేస్తాం మందులు విచక్షణారహితంగా, మధ్యాహ్నం హార్వెస్ట్ చేస్తున్నాం, సాయంకాలం మార్కెట్కి వస్తున్నాయి, అవి మీరు కొంటున్నారు, అది నెక్స్ట్ డే మార్నింగే కర్రీ చేస్తున్నాం. కాబట్టి కొంత డైల్యూట్ అయినా మిగతా అంతా కూడా అందులోనే ఉంది. కాబట్టి ఆ విషయం అవసరం లేదనేది నా ఉద్దేశం. ఆ రోజులు పోయినా, ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్ పోయింది. ఇప్పుడు ఉన్న మన పరిస్థితుల్లో అందరికీ 100% ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం వితౌట్ కెమికల్ అనేది నిర్ణయించాం. అందుకోసమే పోరాడి ఏ క్రాపింగ్ ప్యాటర్న్ అయినా యూనివర్సిటీతో పోటీగా, అయ్యా నాకన్నా ఎక్కువ మీరు ఏ క్రాప్ అని పండిస్తే నా పొలం మీకు యూనివర్సిటీకి ఫ్రీగా రాసిస్తాను, కాకపోతే ఆ స్టాంప్ పేపర్ కూడా నేనే చేసేస్తానని యూనివర్సిటీతో ఛాలెంజింగ్గా కూడా పంటలు పండిస్తున్నాం. వాళ్ళకన్నా ఎక్కువ దిగుబడి కూడా సాధిస్తున్నాం. సో ఈ దేశానికి 100% విషం లేని ఆహారాన్ని అందించగలుగుతామని కూడా ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి యువ రైతులందరూ మీరు సంకోచించకండి, రండి. కాకపోతే 1 or 2 years మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. మెలకువలతో తెలుసుకున్న వ్యవసాయం చేస్తే ఆదాయం ఉంటుందనేది కూడా ఉద్దేశం. ఇంకొకటి గర్వంగా చెప్తున్నాను, మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతే చేయబట్టుకుంటే 500 రూపాయలు ఫీజు తీసుకుంటున్నాడు, అవునా లేదా? ఒక ఫార్మర్ దగ్గర మన ఫార్మర్ ఎందుకు తీసుకోకూడదు? 250 రూపాయలు టికెట్ పెట్టాడు మా ఫార్మర్కి ఎవరైనా ఏంటైతే మీరు తప్పుగా అనుకున్నా నేనేం బాధపడినాం. ఎందుకంటే అంత కష్టపడ్డాం,
అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉంది. ఒక ఫ్యామిలీకి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే పిల్లలతో సహా వస్తే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో భార్యకి కావాల్సిన ఆకుకూరలు కానీ కూరగాయలు ఉంటాయి. అట్లాగే వాళ్ళు ఆనందంగా చూసుకోవడానికి అనేక రకాల పూలు ఉంటాయి. రేర్ వెరైటీ హెల్కోనియా హ్యాంగింగ్, హెల్కోనియా ప్యాడ్, ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, లేడీ హెల్కోనియా, బర్డ్ ఆఫ్ ప్యారడైస్ క్యాండిట్ ఆఫ్ జిప్సోపిలా, అలాగా స్టాటిస్, అనేక రకాలుగా 70 రకాలుగా ఫ్లవర్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. భర్త ఏమో అగ్రికల్చర్ విధానంతో నేర్చుకోవచ్చు. మరి వాళ్ళ పేరెంట్స్ వస్తే వయసు అయిన వాళ్ళతో మా దగ్గర ఒక పెద్ద ఇది ఆదంబర వృక్షం అంటాం, లేదు దత్తాత్రేయ వృక్షం అంటాం, దాని కింద ఒక ప్లాట్ఫామ్ కట్టాం. యోగా చేసుకునే వాళ్ళకి కూడా యోగా చేసుకునే సౌకర్యాలు కూడా కల్పించాం. కాకపోతే నేను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నుంచి రైతు బంధు కానీ రుణమాఫీ కూడా తీసుకోలేదు. నాకుంటే తింటాను, లేకుంటే పస్తుంటాను అనే దాంతో వ్యవసాయం చేస్తూ ఇప్పటి వరకు కూడా నాకు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా కాదు నాది, ఇండివిజువల్ ఫార్మర్ కానీ ఇలా వచ్చాను. కానీ ప్రతి సంవత్సరం నా గురించి 23 లక్షల మంది విద్యార్థులు చదువుతారనేది గర్వంగా చెప్పగలుగుతున్నాను. సో 9th క్లాస్ బయాలజీలో నా గురించి ఒక లెసన్ ఉంది. ఇప్పుడున్న యువకులు వీళ్ళందరూ కూడా చదువుకునే వచ్చి ఉంటారు, కాకపోతే మర్చిపోయి ఉంటారు. నిన్న కూడా మా భార్య కొంచెం హెల్త్ బాగాలేదు, ఇది ఇస్నోపిదాతోటి కొంచెం ఆయాసం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసిన. అంత కండిషన్లో కూడా విద్యార్థులను ఎడ్యుకేట్ చేయకుండా ఉండను. విద్యార్థులు వస్తే నిన్న కూడా 350 మంది ముస్లిం విద్యార్థులు వస్తే కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేశాను. హాస్పిటల్కు రావడం జరిగింది. ప్రతిరోజు అనునిత్యం కూడా విద్యార్థులకి మా ఫామ్లో ఫీల్డ్ విజిట్తో సహా ఏ మొక్క ఏ క్రాప్ పండుతుంది, ఎలా పండిస్తాము, దాని క్యారెక్టర్స్, దాని న్యూట్రియంట్ వాల్యూ ఏంటి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ డిమాండ్, సప్లై విల్ బి మోర్. డిమాండ్ లేనప్పుడు సప్లై పండించి కూడా ఉండదు. కాబట్టి ఆ డిమాండ్ని క్రియేట్ చేసి ఈరోజు మార్కెటింగ్ ప్రాబ్లం లేకుండా కూడా రాబోయే తరానికి మీకు అందరికీ ఒక నిధిలాగా మార్కెటింగ్ చేశాను. ఎందుకంటే ఇఫ్ ఎనీ స్టూడెంట్ గోస్ టు సూపర్ మార్కెట్, డూ హ్యావ్ ఎనీ ఆర్గానిక్ ప్రొడ్యూస్ అని అడుగుతున్నారు. ఆర్గానిక్ చాక్లెట్లు ఉన్నాయా, ఆర్గానిక్ బిస్కెట్లు ఉన్నాయా అడిగే రోజులు వచ్చాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆర్గానిక్తో సంబంధించిన ఈవెన్ మల్టీప్లెక్స్ మరి జిల్లాలో కూడా కార్పొరేట్లలో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళకి మార్కెట్ లేదు. మేమంతా కష్టపడి ఆ బిల్డింగ్ని పునాదులు గట్టిగా వేసాం. అది కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందనేది గర్వంగా చెప్తున్నాను. మీరు కాపాడుతా మరి ముందుకు కాపాడి రాబోయే తరాలకి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు నేను 100% న్యూట్రియంట్ ఫుడ్ తీసుకుంటున్నాను అని చెప్పే స్థితికి రావాలనేది కోరుకుంటున్నాను. నాకు ఎంత సమయం ఇచ్చారో నాకు తెలియదు. సో ఈ విధంగా ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, ఈరోజు చిన్న కార్యక్రమం అంటే చిన్నదని కాదు, ఇక్కడ వచ్చిన అందరూ మేధావుల వర్గంలో పిలిపించారు ఇక్కడికి. సో జనవరి 7th కదా, జనవరి 7th ఇలాంటి కార్యక్రమం వీళ్ళు ఈ బృందం సంక్రాంతి సంబరాలు యువ కిసాన్ దివాస్ వాళ్ళు మన ఫామ్లో చేస్తున్నారు. మీరందరూ కూడా వచ్చి మా ఫామ్ని విజిట్ చేయండి. నేను చెప్పిన దాన్ని నిజంగానే మీకు చూపించగలుగుతాను, కళ్ళతో చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే సో కాలం మారింది, మనుషులు కూడా మారాలనేది అంటూ మాది 100% నేచర్ ఫామ్ కాబట్టి అందరూ వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. సో అయ్యా మా పిల్లడికి బర్త్డే చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. చేసుకోండి అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. అయ్యా మా పిల్లలకి హెల్దీ ఫంక్షన్ చేసుకోవచ్చు అంటే రండి చేసుకోవచ్చు అని ఒక హెల్దీ ఫంక్షన్కి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాం. వయసు అయిన వాళ్ళు మేము యోగా చేసుకుంటామంటే యోగాకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అడిగితే మేము మెడిటేషన్ చేసుకుంటామంటే అన్ని బండరాలు అక్కడ ఒక వేసేసి ఒక బాదం చెట్టు అనేక మంచి ఆహ్లాదకరమైన సో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అక్కడ అది కూడా మీరు అనుభవించవచ్చు. మొదటి మీరు వచ్చిన దానికన్నా ఇప్పుడు ఇంకా చాలా చేశాం. ఇంకా ఏంటంటే నేను చేసిన సేవలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి సో మా ఫామ్లో సో వెదర్ పారామీటర్స్ అంటే సైక్లోన్ ఎలా వస్తుంది, ఎంత అంటే విండ్స్ వెలాసిటీ ఎంత ఉంటుంది, టెంపరేచర్ ఎంత ఉంటుంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ కూడా మా ఫామ్లో ఫిక్స్ చేయడం జరిగింది. నేను చేసిన సేవలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గుర్తించింది. మన తెలంగాణ ప్రాంతంలో మొత్తంలో 11 ఉంటాయి. అవన్నీ సెంట్రల్ యూనివర్సిటీలలో అక్కడక్కడ ఉంటాయి. మా ఫామ్లో విద్యార్థుల కోసం అది కూడా పెట్టించాం. సో విద్యార్థులందరినీ కూడా
ఎడ్యుకేట్ చేస్తున్నాం. నేను హాస్పిటల్లో ఉంటే నేను అక్కడ చోట కూర్చుంటే ఎంతోమంది వచ్చి సార్ బాగున్నారు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని అడగడం జరిగింది. ఇంతకు ముందు దాకా నేను అన్ని కార్పొరేట్ హాస్పిటల్ కూడా నేను ఫ్లవర్స్ ఇచ్చేవాడిని. అన్ని 5 స్టార్ హోటల్స్ మన హైదరాబాద్లో ఉన్న వాటిని కూడా ఫ్లవర్స్ ఇచ్చేవాడిని. కొంచెం నిన్న మా మిస్సెస్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ తోటి హాస్పిటల్ పోయినా. సో నేను అందుకే తొందరగా వచ్చి వెళ్ళాలనే దాంతో వచ్చాను. సో ఈ అవకాశం ఇచ్చిన అయ్యా ఈ ప్రోగ్రాం మొత్తానికి కారకుడు సోదరుడు దినేష్. ఇతను ఒక సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా వండుకొని ఒక మూవీని తీసి ₹1 సినిమా చూడండి అనే విధానంలో ఈ ప్రోగ్రాంలో అంటే అందరికీ నాలెడ్జ్ ఇవ్వడానికి గతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు యూత్ ఏంటి, ఇప్పుడు యూత్ ఏంటని దేశానికి పరిచయం చేయాలని, మాలాంటి కష్టజీవుల్ని ముందుకు తీసుకురావాలనే దాంతో సో శాయశక్తిగా కృషి చేసి తన ఆ పిక్చర్ని తీయడం జరిగింది, యువ కిసాన్ దివాస్ అని. దాన్ని మీరందరూ కూడా చూసి తరించి ఆనందించాలి. ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఒక్కొక్కరు 100 మందికి ఈ ఫార్ములాని మీరు చెప్పగలిగితే సంతోషిస్తాం. రైతులు బాగుంటారు, రైతు అభివృద్ధి చెందుతాడు, రైతు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ఇతను అన్నీ వదిలిపెట్టుకొని తను అనేక రకాలుగా ఇబ్బందితో ఉంటే వాళ్ళ మదర్కు ప్రాబ్లం ఉండి కూడా చెన్నైలో అడ్మిట్ చేసి కూడా ఇక్కడ నుండి కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఇతన్ని మనం అందరూ అభినందించాలి. మరి 7వ తారీఖు జరిగే కార్యక్రమానికి మీరందరూ చేస్తూ అనేక మందిని కూడా తీసుకురండి. ఆ ప్రోగ్రాంను చూడవచ్చు, మా పొలం కూడా చూడవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ఇతనికి మీ అందరికీ పేరు పేరున మన రాంబాబు గారికి, వారి మిత్ర బృందంకి, మరి మనోడి భరత్ ఎప్పుడేందో ఏది పోలీసు లాగా మానిటరింగ్ చేస్తున్నట్టుగా ఉంది. సో వైర్లెస్ పెట్టుకొని వీళ్ళందరూ NGOs, అట్లాగే గ్రామ భారతి మా బావగారికి, అట్లా గ్రామ బజారు గ్రామ భారతి 2 పక్కనే ఉన్నారు. గ్రామ భారతి మా సోదరికి, సో అట్లే మా అల్లుడి గారికి, అల్లుడు అంటే మా సొంత అల్లుడు కాదు, నా సొంత అల్లుళ్ళ కన్నా ఎంతోమందికి నేను మేనమావని. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ తమ్ముడు అందరికీ వాళ్ళందరూ నన్ను మామనే పిలుస్తారు కాబట్టి నేను అల్లుడు అనే పిలుస్తాను వాళ్ళని. నన్ను అందరూ కొంతమంది తాతగారు అంటే మనవుడు అని పిలుస్తాను. ఎందుకంటే మా పొలంలోకి వస్తే నన్ను సార్ అని ఎవరో పిలవరు, తాతగారనే పిలుస్తారు. దాదాపు ఈ సంవత్సరం కూడా అనేక వేల మందిని, లక్షల మంది దాకా విద్యార్థులు కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. కాబట్టి రేపు 7th మా పొలంలో సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రామ్ని ఇతను కండక్ట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా వీక్షించాలనేది, అతన్ని అభినందించమనేసి, సో ఆశీర్వదించమని మీ అందరిని కోరుకుంటూ నా వాణికి సెలవు ఇస్తున్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం సార్. మ్యామ్ సూర్యకళ మ్యామ్ ఒకసారి రండి మ్యామ్. సార్ ఇక్కడికి వచ్చి మీ టైంని మాకు ఇచ్చి చాలా నాలెడ్జ్ని షేర్ చేశారు. నా బాధ్యత, మై రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద నేషన్. మీ బాధ్యతను మేము కూడా పంచుకుంటాం. ఈ దేశానికి విషం లేని ఆహారం అందించాలనేది మొదటి నుంచి కంకణం కట్టుకొని వ్యవసాయం చేస్తున్నాను. కాబట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను. యువ కిసాన్ దివస్కి పర్ఫెక్ట్ చాయిస్ మన నాయుడు గారు. యువ కిసాన్ దివస్కి పర్ఫెక్ట్ చాయిస్ మన నాయుడు గారు. చూసి నేను యువ కాదు, కానీ వీళ్ళందరికన్నా యంగనే. నేను మై ఏజ్ 73 years. నేను రోజుకి 18 గంటలు ఇప్పుడు కూడా పనిచేస్తా. మీరు చెబితే కానీ 73 సంవత్సరాలని నాకు కూడా తెలియదు. కాబట్టి నేను కూడా ఒక యువకుడిని పని చేయడంలో. సో వయసు మాత్రం నా వయసు నాకు తెలుసు. అది వయసుని అందుకే చెప్పిన 73 సంవత్సరాలని చెప్పేసి. నాయుడు గారిని కన్నది మునిరత్నమ్మ గారు. ఆవిడకి పోయిన సంవత్సరం లైఫ్ టైం ఫార్మర్ అచీవ్మెంట్ అవార్డు ఇప్పించిన ఘనత అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఎక్కడెక్కడో చూసాం మనం, కానీ ఒక రైతుకి మనం లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టడం అనేది పోయిన సంవత్సరం మునిరత్నమ్మ గారి ద్వారా మనం చేయడం. ఆయన 73 ఉన్న 55, 60 కనిపించడానికి కారణం కూడా మునిరత్నమ్మ గారు. నేను ఆవిడ్ని ఒక 4 సంవత్సరాల క్రితం ఆవిడ వ్యవసాయ భూమిలో కలిసినప్పుడు ఆవిడ మన నీరు పారించడానికి పనిచేయడం, కలుపు తీయడానికి పనిచేయడం, పరిగెత్తించడం, వాళ్ళని పరిగెత్తించడం. ఆవిడకి దాదాపు 93 సంవత్సరాలు నేను కలిసినప్పుడు 94, 93 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 99 సంవత్సరాలు ఆవిడకి. సో జీన్స్ ద్వారా వచ్చినట్టు. సో చూశారు కదా, అలు పెరుగని కృషివలురు మన నాగరత్నం నాయుడు గారు. మీరు 5 గంటలు మాట్లాడమన్నా మాట్లాడతారు. మన దగ్గర ఆయనకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. తమిళనాడు, కర్ణాటక వెళ్తే వేల మంది, లక్షల మంది ఆయన్ని ఫాలో అవుతారు. ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ తీసుకొని మన ముందు ఇంట్లో వారి శ్రీమతికి బాగాలేకపోయినా ఈ కార్యక్రమానికి విచ్చేసి మనకు సమయాన్ని ఇచ్చినందుకు. ఈరోజు భారీ ఎత్తున కర్ణాటకలో నాతోటి ప్రోగ్రాము కండక్ట్ చేశారు. ఎవరు మన స్వామిజీ ఉన్నారుగా, శాస్త్రీయ స్వామిజీ, రవిశంకర్జీ ఆశ్రమంలోనే నాకు సన్మాన కార్యక్రమం, నాకు అవార్డు ప్రదానం కూడా చేయడం జరిగింది. నాతోటే మెయిన్గా కార్యక్రమం పెట్టారు. కాకపోతే ఈ ప్రోగ్రాంకి రావాలి, కొంచెం అనివార్య కారణం మా సత్యమణికి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నాం. నిన్న సాయంకాలం కూడా వాళ్ళ ఫ్లైట్ టికెట్ అట్లాగే ఉంది, సరే రానని చెప్పేశాను. ఇది ఆయన్ని మొదటిసారి నేను కలిసినప్పుడు మా ఇంటికి తీసుకొచ్చాను. దాదాపు 1 గంటన్నర 2 గంటలు మాట్లాడారు. ఒక రైతు వ్యవసాయం గురించి, అంటే నేను ఓన్లీ వ్యవసాయం గురించి మాట్లాడతాను, వ్యవసాయం గురించే కాకుండా దేశం గురించి, మన వ్యవస్థ గురించి, అసలు దేశం గురించి మనం ఏం చేయాలి అనే ఆలోచనలు అన్నీ తెలియజేస్తూ, అసలు ఇంత లోతుగా ఆలోచిస్తారు ఒక రైతు అంటే, ఇంత లోతుగా ఆలోచిస్తారనే ఆలోచన నాకు కలిగించిన వ్యక్తి ఆయన. చాలా కష్టపడి వారి వ్యవసాయ భూమిని తయారు చేసుకున్నారు. మనం ఏదైతే సంక్రాంతి సంబరాలు ఆయన క్షేత్రంలో జరపబోతున్నామో, నిజంగానే సంక్రాంతి సంబరాలు అందరూ కుటుంబ సమేతంగా రావాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ విన్నవిస్తున్నాను. మాకు ఇంత అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మీరు చేస్తున్న కృషికి మా తరపున ఒక చిరు కానుక. సార్ గారి మన్మరాలు మాట్లాడతారంట. ఈ వయసులోనే తనకు 4 అవార్డ్స్ సంపాదించారు. ఈవెన్ సద్గురుజీ మీకు తెలుసు. సో సద్గురుజీ కూడా తన బర్త్డే తనే చేసి తనకి యంగ్ ఫార్మర్ కింద అవార్డు. సో ఈ దేశానికి రక్షణ ఎలా కల్పించాల్సిన నేచర్ గురించి పోరాడుతుందనే దాంతో అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అనేక మంది తను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. వ్యవసాయం నాకన్నా కూడా ఎక్కువ చెప్తుంది. 100 మంది విద్యార్థుల్ని కూడా మా ఫామ్లో గైడ్ చేస్తుంటుంది. సో ఫీల్డ్ విజిట్లో కూడా ఏ మొక్క, దాని క్యారెక్టరిస్టిక్స్, దాని మెడిసిన్ వాల్యూస్ అన్నీ కూడా చెప్తుంది. కాకపోతే ఒక మాట చెప్పేసి, Save soil is service to the mother. Save water is service to the father. Save environment is service to the God.